Hi guys. Hi friends. Welcome to our YouTube channel. Actually, YouTube channel. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? No, actually YouTube channel ఉంది కానీ ఏ వీడియోస్ ఇప్పుడు దాకా అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా డాడీ అక్కడ యూట్యూబ్ ఛానల్ చదవబెట్టేసింది అని అంటున్నారు. ఓకే, సో ఈ రోజు అయితే మేము వైజాగ్ వెళ్తున్నాం. డాడీ కొంచెం సైలెంట్ గా ఉండవా? నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈ రోజు మేము వైజాగ్ వెళ్తున్నాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అమ్మా ఎందుకే ఇప్పటి వరకు మేము ఎప్పుడు యూట్యూబ్ సో ఈ రోజు మేము అమ్మా ఏంటి నేను ఇక్కడ చేస్తున్నా. ఆపు బ్రో, 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. వీడియో చేద్దామంటే ఫ్యామిలీ ఒక్కడు సహకరించట్లేదు, అందుకే అవ్వట్లేదు గైస్ ఇప్పుడు దాకా. సో ఈ రోజు అయితే మేము వైజాగ్ వెళ్తున్నాం. మా డాడీది ఒక కంపెనీ మీటింగ్ ఉంది అటు అలా ది పార్క్ హోటల్లో. మేము స్టైల్ కొడతాం, తగ్గించుకుంటే మంచిది. అది చూసుకొని ఇంకా మేము ఈ రోజు తిరగడానికి ప్లాన్ చేసాం. సో ఈ రోజు అంతా ఒక వ్లాగ్ లా చేస్తాం. ఓకే, హాయ్ హాయ్. సో మమ్మీ డాడీ అంతేనా, ఏం మాట్లాడరా? నేను ఊరికనే పెట్టుకొని కూర్చోవాలా? నేను మాట్లాడితే ఎక్కువ బూతులు వస్తాయి, అందుకే మాట్లాడను. నేను మాట్లాడితే పాటలే వస్తాయి. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. సో హాయ్ గైస్, వైజాగ్ వచ్చేసాం మేము. ఎందుకు సముద్రం చూడు. యాక్చువల్లీ బీచ్ కి ఈవినింగ్ వెళ్తాం, అప్పుడు వీడియో సరిగ్గా షూట్ చేసి పెడతాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆన్ ద వేలో ఉన్నాం కదా, వీడియో షూట్ చేయడానికి అవ్వట్లేదు సరిగ్గా. సో ఇప్పుడైతే ది పామ్ హోటల్కి వెళ్తున్నాం. మా డాడీ మీటింగ్ ఉంది అక్కడ. సో అక్కడ పని చూసుకొని ఆ హోటల్ది కూడా యాక్చువల్లీ వ్యూ మొత్తం మీకు వీడియో తీసి పెడతాం వ్లాగ్ లో. సో యా, పక్కన కొన్ని సైడ్ క్యారెక్టర్లు ఉంటే వాటిని పట్టించుకోకండి. क्यों भी ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद. अब एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. ఊరికనే అలాంటి తెంగరేషాలన్నీ వేసుకుంటా కూర్చుంటారు. సో యా, ఇప్పటికి ఇది అప్డేట్. ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి బాగుంది, కంట్రీలో ఉన్నావు బేటా. Just entered the park hotel. We are twinning guys. ఏంటి సార్ అది? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గైస్ అయిపోయింది, ది పార్క్ హోటల్లో తినేసాము. వాళ్ళ మీటింగ్ కూడా అయిపోయింది, వాళ్ళ పని అంతా చూసేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫన్ బ్లాస్ట్ అని చిత్రాలయ మాల్లో ఉంది, జగదాంబ సెంటర్ దగ్గర అనుకుంటా. సో అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. ఈ లోపు యాక్చువల్లీ ఏమైందంటే నా బ్యాగ్ మర్చిపోయింది నేను అక్కడ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొని వచ్చాము.
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం గైస్ నేను మర్చిపోయాను. సో విల్ యూ దేర్. ఇక్కడ పిల్లలందరికీ ఆడుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. లైక్ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు ఆడుకోవడానికి. చూడండి ఇక్కడ ఉన్న గేమ్ ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ మనం కూడా ఆడుకోవచ్చు, చాలా ఉన్నాయి. హారర్ హౌస్ ఉంది. నెక్స్ట్ బైక్ రైడ్స్, హార్స్ రైడింగ్, కార్ డ్రైవింగ్ది, బైక్ డ్రైవింగ్ది, ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేది, ఇవన్నీ చాలా ఉన్నాయి. చూస్తున్నారుగా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. అది ఆఫీసే ఉందా? ఆఫీస్ ఉందమ్మా, నువ్వు వెనకత్తమని చూసి తిరుగుతుంది. ఫీల్ అవుతున్నారమ్మా. అక్క ఇది ఊగుతుంది అక్క జాను.
ఇప్పుడే మేము డైనో పార్క్ వచ్చాము 90 థియేటర్ దగ్గరికి, మొత్తం 90 థియేటర్ అంటే అది 90 థియేటర్ చూడడానికి వచ్చాము. సో 90 మూవీ చూడడానికి వచ్చాము. అదేలే, ఆల్రెడీ ఒక షో అవుతుంది, అది అయిపోయాక నెక్స్ట్ మేము వెళ్తాము. వాయిస్ ఇన్ కేస్ వినిపించకపోతే నేను సబ్ టైటిల్స్ చేస్తాను ఇక్కడ, చూడండి. మధ్య మధ్యలో మీకు అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మధ్య మధ్యలో మీకు ఎక్కడైనా వీడియో క్వాలిటీ తగ్గినట్టయితే మా స్టోరేజెస్ అయిపోయాయి గైస్. సో వేరే ఫోన్ల నుంచి తీసి ఆ వీడియోస్ యాడ్ చేస్తున్నాం ఇందులో. సో అందుకే విల్సి ఛాన్స్ ఉంటే మూవీ కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను, అవ్వకపోతే ఏదో ఒకటి చూద్దాం. డైనోసార్ స్కూటీ తినేసింది గాయస్. వచ్చాక చూసాక తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. బాగుంది కానీ మరి ఏసీ లేదు గైస్, చాలా ఉక్కపోస్తుంది. నాకు చిరాకు వచ్చింది. చూడండి ఎలా ఉంది మా అవతారాలు చూడండి గైస్. అయిపోయాక బాగుంది అంటే ఆ ప్రైస్ కి పర్లేదు, చాలా బాగానే చూపించాడు అన్ని. కానీ నాకు ఆకలి, మనిషి పశువా, గాలి లేదు. అందులో మేము ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాం, సో అస్సలు వెళ్ళలేము. అది కూడా ఇది ఈవినింగ్ టైమే వచ్చాము, అయినా చాలా చాలా ఉక్కబడుతుంది. అంటే జనాలు ఎక్కువ తోసేయడం వల్ల చాలా ఉక్కు పూసినట్టు అనిపిస్తుంది. ఏం చేద్దామంటావు మరి? అంటే ఎక్కువ మంది జనాలు ఒకటేసారి తీసుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మేము అక్కడ థిక్ షేక్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం, బారిస్టా దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా తినేసి బారిస్టా విల్ గో. ఈరోజు మొత్తానికి మన ట్రిప్ ఎలా నడిచిందని అనుకుంటున్నారు? కాలుతో నడిచింది. మీ కాళ్ళుగానే నడిచాక చెప్పులు తెగిపోయాయి కదా. ఈ రోజు అంతా ట్రిప్ ఎలా నడిచింది? బాగుందా? నీకు నచ్చిందా? మా అమ్మ ఇందాకలే నాకు అన్ని భయపడుతున్నారు. ఈరోజు పట్టుకోవా, నాకు చెయ్య కనిపిస్తుంది. మా అమ్మ ఇందాకలే ఈ రోజు నన్ను అంతా భయపడుతున్నారు అన్నది. మేము యాక్చువల్లీ 90 మూవీకి కూడా వెళ్ళాం, మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తాము. అది కూడా ఇంచుమించు హర్రర్ స్టోరీ టైప్. ఇప్పుడు దానికి ముందే వెళ్ళాము మనం భయపడి హర్రర్ హౌస్కి ఒకటి వెళ్ళాము. సో ఇవన్నీ చూసి మా అమ్మ ఒకటేసారి ఈ రోజంతా నన్ను భయపడుతున్నారని చెప్పి అరిచింది. జాను మా అమ్మ అయితే ప్రతిదానికి చాలా ఈజీగా భయపడతారు. ఆ క్లిప్స్ కూడా దొరికాయి మాకు, అంటే వీడియోలో ఉన్నాయి, అవి మీకు పెడతాను చూడండి. వీళ్ళిద్దరే ఎంతలా అరిచారో మీరే చూస్తారు. భయమంటాడు తెలియని ప్లాట్నర్ ఏంటమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పు. భయమంటాడు తెలియని ప్లాట్. ఇప్పుడు ఒక వీడియో క్లిప్ వస్తుంది గైస్, మీరు చూడండి. A few moments later. ఒకసారి సౌండ్ ఆపడాడు. సౌండ్ చూస్తున్నాను కదా. ఒకసారి ఆపే. ఎవరికి పద్ధతి లేదు. ఓకే గాయస్, ఇప్పుడు వరకు అయితే అంతా బాగానే అయ్యింది. వచ్చాం, కూర్చున్నాం, థిక్ షేక్ ఫ్యాక్టరీకి వచ్చాము.
నెక్స్ట్ ఆకలి వేస్తే రెస్టారెంట్కి వెళ్దామని చూస్తున్నాం. లేదు ఎందుకంటే మధ్యాహ్నం చాలా దారుణంగా తినేసాం. ఇన్ కేస్ కడుపు ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తే బ్రో ఆకలి వేయకపోతే మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం గైస్. మా అవతారాలు ఒక్కొక్కరిది చూపిస్తాను చూడండి. మా ఇద్దరిది అయితే ఇలా ఉంది. డైనో పార్క్ తర్వాత తయారైన అవతారం. మా హాయ్ చెప్పు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. జాను హాయ్ చెప్పు. ఎందుకు చెప్పు? నేను అమ్మ చెప్పినప్పుడు నేను చెప్పు. నా అమ్మ మాటను జమదారు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఈమె స్టంట్ కిడ్ గైస్, అలానే చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ వ్యూ చాలా బాగుంది గైస్. అంటే దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. మా డాడీ చూడండి గైస్, తినేసి చెత్త అంతా నా మీద విసురుతున్నారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ గైస్. సో గైస్ ఈరోజు ట్రిప్ అయిపోయింది. బీచ్ చూసాం. మా అందరికి ఆల్రెడీ చాలా దారుణంగా కడుపు ఫిల్ అయిపోయింది. సో ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో అయిపోయింది guys ఈరోజు ట్రిప్. మాకు అందరికి కడుపు ఫుల్ అయిపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోయాం. డాడీ వెనకాతలు మా డాడీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేస్తున్నారు గైస్. డాడీ డైనోసార్ పిచ్చి పట్టింది మా డాడీకి. నాకు కొంచెం కాదు. ఏంటండి అరాచకం? ఓకే బాయ్ గైస్. మా ఫ్యామిలీలో అందరికి ఒక్కొక్క పిచ్చి. నాకు ఇంకా బాయ్ చెప్పడం వరకు గైస్. ఈ లోపల ఇంకేదేదో వచ్చేస్తుంది. ఓకే బాయ్ గైస్. మా ఫస్ట్ వ్లాగ్ ఇది. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.